పాలస్తీనా ముస్లిం స్కాలర్స్ అమెరికాలో కూర్చుని ఒక ఉపన్యాసం ఇస్తున్నారు. యూరప్ దేశాలకి లో లైఫ్ వాళ్ళకి సివిలైజేషన్ తెలీదు. ఏది నాగరికత తెలీదు. ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ. అలాగే వాళ్ళకెవరికి భద్రత లేదు. హోమోసెక్సువాలిటీ ఎక్కువ. ఇవన్నీ ఉండటానికి వెళ్ళలేదు. ప్యారిస్ అయినా రోమ్ అయినా సరే యూరప్ సమాజంలో ఇది ఎక్కువగా ఉంది. యూరప్ సమాజాన్ని ఇస్లామిస్టులు పరిపాలించడం ప్రారంభించాలి. అప్పుడే ఇట్లాంటివన్నీ పోతాయి, డ్రగ్స్ పోతాయి, అన్నీ పోతాయి అన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు అక్కడ మీటింగ్ సందర్భంగా. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ డ్రగ్స్ను పండిస్తోంది ఆఫ్ఘనిస్తాన్, డ్రగ్స్ను పండిస్తోంది పాకిస్తాన్, డ్రగ్స్ని చలామణిలో చేస్తోంది ముస్లిం దేశాలు. అదే డ్రగ్స్ వాడినే మొన్న సౌదీ అరేబియా యువరాజు చచ్చిపోయినటువంటిది. కానీ వీళ్ళు డ్రగ్స్కి సంబంధించి చెప్తారు నెంబర్ 1. రెండోది హోమోసెక్సువాలిటీ. పాకిస్తాన్లో లేదా హోమోసెక్సువాలిటీ అన్నటువంటిది. అక్కడ ఆడవాళ్లతో డ్యాన్స్లు వేయనీరు. సెక్స్ మార్పిడి చేసుకున్నట్టు ట్రాన్స్జెండర్లతో డ్యాన్స్లు వేపిస్తుంటారు. మరి అక్కడ ఉంది కదా. ఎక్కడ తేడా ఉంది అంటే ఆలోచనలో తేడా ఉంది. మా మతాచారాల ప్రకారం ప్రపంచం ఉంటే బాగుపడతారు, లేకపోతే నాశనం అయిపోతారంటే వీళ్ళది బాగుపడ్డ ఒక్క దేశం పేరు చూపించండి. అరబ్ దేశాలు అవి ఎట్లాంటివి కాదు. ఈవెన్ అవి కూడా ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ బాగుపడిందా, పాకిస్తాన్ బాగుపడిందా, ఇరాన్ బాగుపడిందా, ఇరాక్ బాగుపడిందా, ఏ దేశం బాగుపడిందని? యూరప్ దేశాలు దర్జాగా ఉన్నాయి, భారత్ లాంటి దర్జాగా ఉన్నాయి. వీటిట్టి నాశనం కోరుకుంటూ ఆ స్థితికి తీసుకురావాలనుకుంటున్నారు. స్వేచ్ఛ స్వాతంత్రం ఇతర మతాల్లో ఉంది కానీ వీళ్ళ మతంలో ఉంది అసలు.